వెల్కమ్ టు స్టడీ టైం. కెరీర్ ప్లస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 10 సంవత్సరాలుగా తమ అనుభవంతో బెస్ట్ కంట్రీస్లో యూనివర్సిటీస్ను ఎంచుకొని విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్యను అందిస్తోంది. కెరీర్ ప్లస్ సంస్థ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పలు రాష్ట్రాల్లో కూడా తమ సంస్థను విస్తరించుకుంది. ప్రతి చోట విజయమే ధ్యేయంగా అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం వందల మంది విద్యార్థులను విదేశాలకు పంపిస్తోంది. కెరీర్ ప్లస్ సంస్థ ద్వారా వెళ్లిన విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసుకుని ఇండియాలో ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసి డాక్టర్గా స్థిరపడిన విద్యార్థులు అనేక మంది ఉన్నారు. కెరీర్ ప్లస్ సంస్థ తాను ఎంచుకున్న యూనివర్సిటీస్లో విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా తమ ప్రతినిధులను నియమించుకున్నారు. కెరీర్ ప్లస్ సంస్థ వారు గత 9 సంవత్సరాలుగా ఇదే TV5 ఛానల్లో అనేక లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు సందేహాలను నివృత్తి చేస్తూ భరోసాని అందిస్తున్నారు. ఇంకా మరిన్ని సలహాల కొరకు కెరీర్ ప్లస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శివ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిప్పీన్స్కి పంపిస్తున్నారు మీరు స్టూడెంట్స్ని మీ సంస్థ ద్వారా. ఏ యూనివర్సిటీస్లో మీరు ఎంబీబీఎస్ అందిస్తున్నారు సార్ అక్కడ? మేము ఫిలిప్పీన్స్లో ఎంచుకున్నటువంటి ముఖ్యమైన యూనివర్సిటీస్ ఏంటంటే అండి, ఒకటి యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ అండి, 1975లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది అటానమస్ యూనివర్సిటీ అండి. అండ్ సెకండ్ యూనివర్సిటీ వచ్చేసి మనకి యూనివర్సిటీ ఆఫ్ విసాయస్ గుల్లాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండి. ఇది వచ్చేసి మనకి సెబు సిటీలో ఉంటుంది. 1919లో ఎస్టాబ్లిష్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ 100 years క్రాస్ చేసినటువంటి, అంటే వాళ్ళకి చరిత్ర ఉన్నటువంటి యూనివర్సిటీ. సో వీళ్ళు కూడా అటానమస్ యూనివర్సిటీ అండి. థర్డ్ వచ్చేసి మనకి ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండి. సో ఇది కూడా మనకి మనీలా క్యాపిటల్ సిటీలో లొకేట్ అయి ఉంటుందండి. 1957లో ఎస్టాబ్లిష్ అయినటువంటి మెడికల్ కాలేజ్ ఇది. సో ఈ కాలేజీకి కూడా అటానమస్ స్టేటస్ ఉందండి. అంటే కేవలం మేము ఎంచుకున్నటువంటి కాలేజెస్ ఏంటంటే, ముఖ్యంగా మేము చూసుకున్నటువంటి పారామీటర్స్ ఏంటంటే, ఒకటి వాళ్ళకు ఉన్నటువంటి స్టేటస్ అండి. అంటే మనకి ఏంటంటే స్కూల్ ఆఫ్ మెడిసిన్, కాలేజ్ ఆఫ్ మెడిసిన్, యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, ఆ నెక్స్ట్ వచ్చేది మనకి అటానమస్ స్టేటస్ అండి. అంటే వాళ్ళు ఈ యొక్క లోయర్ లెవెల్స్ అన్నీ కూడా క్రాస్ చేసి దే ఆర్ ఇన్ ఎండింగ్, అంటే టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి కాలేజెస్ అండి ఇవన్నీ కూడా. అండ్ ఈ 3 కాలేజెస్ కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకున్నటువంటి ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్లో టాప్ 5లో ఉన్నటువంటి కాలేజెస్ అండి ఇవి మనకి. సో అదో మాత్రమే కాకుండా అక్కడ ఈ 3 కాలేజెస్కి మన ఇండియన్ స్టూడెంట్స్కి టీచింగ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ గత 10-12 సంవత్సరాల నుంచి ఉందండి. అంటే ఎంతోమంది స్టూడెంట్స్ మనకి మన ఇండియా నుంచి ఈ కాలేజీల్లో మనకి ఎంబీబీఎస్ అవ్వడానికి వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి వచ్చి ఇండియాలో వాళ్ళు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేసుకున్నారు. అదేవిధంగా ఇండియాలో వాళ్ళు పీజీ సీట్లు కూడా అంటే సాధించిన వాళ్ళు ప్లస్ పీజీలు చేస్తున్న వాళ్ళు కూడా కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఉన్నారండి. సో ఇక్కడ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానివ్వండి, కాలేజీలో ఉన్నటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ స్ట్రెంత్ కానివ్వండి, ప్లస్ ఆ ఫ్యాకల్టీ టీచింగ్ ఫ్యాకల్టీ అంటే క్లినికల్ ఫ్యాకల్టీయా కాదా, ప్లస్ అక్కడ వాళ్ళకి క్లినికల్ ఎక్స్పోజర్ దొరుకుతుందా లేదా, ఇవన్నీ పారామీటర్స్ చూసుకొని మేము ముఖ్యంగా ఈ 3 కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నామండి. సో ఈ 3 కాలేజెస్ని కూడా కెరియర్ ప్లస్ సంస్థ డైరెక్ట్గా ఆథరైజ్డ్ అండి. మేము డైరెక్ట్గా స్టూడెంట్స్ రిక్రూట్ చేస్తాము. ఈ 3 కాలేజెస్లో మా యొక్క యూనివర్సిటీలో మా యొక్క ఆఫీసెస్ ఉన్నాయండి, మా క్యాంటీన్స్ ఉన్నాయి, అక్కడ మా హాస్టల్స్ ఉన్నాయి, ప్లస్ మా స్టాఫ్ ఉంటారు అక్కడ. సో మేము 100% ఈ 3 కాలేజెస్లో సర్వీస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వగలుగుతామండి. ప్లస్ మా కెరీర్ ప్లస్ సంస్థ ద్వారా కొన్ని వందల మంది స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ చదువుతూ ఉన్నారు. కొన్ని వందల మంది ఆల్రెడీ అడ్మిషన్లు తీసుకొని ఉన్నారు, అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు, అక్కడ కంప్లీట్ చేసుకొని ఇండియా వచ్చిన వాళ్ళు కూడా కొన్ని వందల్లో స్టూడెంట్స్ ఉన్నారు. సో మాకున్నటువంటి నమ్మకం, ఈ కాలేజీలో ఉన్న నమ్మకంతో మేము స్టూడెంట్స్ని ముఖ్యంగా ఈ 3 కాలేజీలకు పంపిస్తూ ఉన్నామండి. ఓకే, ఓన్లీ ఫిలిప్పీన్స్ కానండి వేరే కంట్రీస్ కూడా పంపిస్తారా మీరు స్టూడెంట్స్? అంటే మేము ప్రథమంగా మేము స్టార్ట్ అయింది యాక్చువల్గా మా కెరీర్ ప్లస్ అనే సంస్థ ఫస్ట్ మేము సెంట్రల్ అమెరికాకి రిక్రూట్ చేయడం స్టార్ట్ చేసామండి. అదేవిధంగా సెంట్రల్ అమెరికాతో పాటు మేము ఉక్రెయిన్ కానివ్వండి, అదర్ రష్యన్ కంట్రీస్ కూడా మేము తీసుకున్నాము. సో అదే స్టార్టింగ్లో మేము ఫిలిప్పీన్స్కి తక్కువ అడ్మిషన్ చేసేవాళ్ళం అండి మేము. అంటే ఫస్ట్లో ఫిలిప్పీన్స్ వీసా క్రైటీరియా కొంచెం టఫ్గా ఉంటుంది, అప్పుడు మేము తక్కువ స్టూడెంట్స్ని తీసుకున్నాము. సో ఇప్పుడు సెంట్రల్ అమెరికా నుంచి కూడా మేము ఆల్మోస్ట్ 2010 నుంచి కూడా సెంట్రల్ అమెరికాకి మేము స్టూడెంట్స్ పంపిస్తున్నామండి. గతంలో కూడా TV5లోనే మేము సెంట్రల్ అమెరికా అండ్ అదర్ కంట్రీస్ నుంచి పేరెంట్స్ని గ్యాదర్ కూడా చేసి 1 hour మేము లైవ్లో అప్పుడు అంటే పేరెంట్స్ కోసం, అంటే ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు పంపించే వాళ్ళ కోసం మేము చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ మేము కండక్ట్ చేసామండి. సో వాళ్ళందరూ ఇప్పుడు సక్సెస్ఫుల్ డాక్టర్స్ అయ్యారు ఇక్కడ, వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో తొందరలో మేము కూడా మళ్ళీ వాళ్ళందరినీ ఒకసారి పిలిపించి మన అంటే కొత్తగా వెళ్ళే స్టూడెంట్స్కి కొన్ని అవగాహనలు ఇవ్వడానికి, వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి పిలిపించబోతున్నాము. సో దాంతోపాటు ఉక్రెయిన్ కూడా మేము పంపించేవాళ్ళం అప్పట్లో. సో ఉక్రెయిన్లో కూడా మేము నేషనల్ మెడికల్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ ఒక 350 years చరిత్ర ఉన్నటువంటి కాలేజీలు చేసాము మేము. సో అదేవిధంగా మేము ఫిలిప్పీన్స్ కూడా చేసామండి.
సో వాటిలో మాకు బెస్ట్ అనిపించినటువంటి కంట్రీస్ ఏంటంటే ఒకటి ఫిలిప్పీన్స్, రెండు సెంట్రల్ అమెరికా అండి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంట్రల్ అమెరికాలో కొంచెం అక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువైనాయి మనకి, ప్లస్ ఈ కరోనా కోవిడ్ పాండమిక్లో స్టూడెంట్స్ ట్రావెల్ అవడం కూడా కొంచెం టఫ్గా ఉంది కాబట్టి సెంట్రల్ అమెరికాని ప్రస్తుతానికి మేము ఎక్కువగా ప్రమోట్ చేయట్లేండి. ఎవరైనా స్టూడెంట్స్ కావాలన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా సెంట్రల్ అమెరికాలో సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ కానివ్వండి, అదర్ యూనివర్సిటీస్లో మేము అడ్మిషన్ ఇస్తాము. అండ్ ముఖ్యంగా ఫిలిప్పీన్స్ తీసుకోవడం గల కారణం ఏంటంటే అండి, ఇక్కడ మనకి బడ్జెట్ తక్కువ అండి మనకి. అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎఫోర్డ్ చేసుకోగలిగినటువంటి బడ్జెట్ అండి. అంటే కాలేజ్ ఫీజు మనకి 17 లక్షల నుంచి మొదలయ్యి మనకి ఒక 24-25 లక్షలు అండి మ్యాక్సిమం వచ్చేసి ఓన్లీ కాలేజ్ ఫీజు అని నేను చెప్పేది. అది కాకుండా ఫుడ్, అకామిడేషన్ అవన్నీ కూడా ఇంకొక 10 to 12 lakhs ఎక్స్ట్రా అవుతుందండి మొత్తం కోర్స్ మీద. సో ఇక్కడ ఏంటంటే అతి తక్కువ ఖర్చులో అతి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇండియాకి వచ్చిన తర్వాత కూడా అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్లో FMGE క్లియరింగ్ పాసింగ్ పర్సంటేజ్ చూసుకుంటే ఫిలిప్పీన్స్ అనేది టాప్ ప్లేస్లో ఉందండి మనకి. అదేవిధంగా సెంట్రల్ అమెరికా కూడా బాగుంటుంది, కాకపోతే బడ్జెట్ మనకి ఎక్కువ అవుతుంది అక్కడ. సో ఈ తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలనుకున్న వాళ్ళకి ఫిలిప్పీన్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అంటే సెక్యూరిటీ కానివ్వండి, ప్లస్ అక్కడ క్లినికల్ యాక్సెస్ అండి. అంటే ఫిలిప్పీన్స్ అనేది కేవలంగా అక్కడ ఏంటంటే మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండి. ట్రోపికల్ క్లైమేటికల్ కండిషన్స్ కలిగి ఉంటాయి. అంటే మన ఇండియన్ డిసీజెస్ అక్కడ ఉంటాయి, ప్లస్ మన స్టూడెంట్స్ అక్కడ కమ్యూనికేట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ఏంటంటే మోర్ పాపులేటెడ్ కంట్రీ. సో అక్కడ క్లినికల్ ఎక్స్పోజర్, పేషెంట్స్ అనేవాళ్ళు హాస్పిటల్కి రావడం ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఓపీ ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది. దానివల్ల స్టూడెంట్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుందండి. అంటే ఆ క్లినికల్ సక్సెస్ అయితే మాత్రమే ఇక్కడ ఇండియాలో మనం ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకోగలుగుతామండి. సో ఆ విధానంలో చూసుకుంటే ఫిలిప్పీన్స్ ఈజ్ ద నెంబర్ 1 రికమెండెడ్ కంట్రీ అండి. సో ఎక్కువగా మేము ఫిలిప్పీన్స్ చేయడం గల మెయిన్ రీజన్స్ అవేనండి. ఓకే శివ గారు, మీరు ఎలాగో ఫీ స్ట్రక్చర్ గురించి చెప్పారు కాబట్టి నాకు ఒక డౌట్ ఉంది. అంటే ఏ కన్సల్టెన్సీ నుంచి వెళ్ళినా కూడా యూనివర్సిటీ అదే ఫీ స్ట్రక్చర్ ఉంటుందా, లేకపోతే కన్సల్టెన్సీని బట్టి మారుతూ ఉంటుందా? గతంలో కూడా చాలామంది, అంటే ఈ మధ్య నేను చాలామంది స్టూడెంట్స్ని, పేరెంట్స్ని నేను కూడా కలవడం జరిగిందండి ఆఫీస్లో. సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు చాలా కన్సల్టెన్సీస్ని అంటే ఎవరైనా కూడా ఏంటంటే ఒక దగ్గర మనం స్టూడెంట్స్ని MBBSకి పంపిద్దామంటే ఒక 10 మంది సలహాలు తీసుకుంటారండి. 10 కన్సల్టెన్సీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్స్, వాళ్ళ అంటే బడ్జెట్ ఏంటో తెలుసుకోవడానికి ఒకళ్ళ ఒపీనియన్ కాదండి ఒక 10 ఒపీనియన్స్ తీసుకుంటారు. సో చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క కాలేజ్ ఫీ స్ట్రక్చర్లు ఒక్కొక్క కన్సల్టెన్సీ ఇచ్చి తీసుకొని వచ్చారండి. అంటే నేను చూసిన దాంట్లో ఉన్నాయి. కొంతమంది అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ పర్పెచువల్ చెప్పుకుందామండి. ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీ పర్పెచువల్కి రిక్రూట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఈ యొక్క కాంపిటీషన్ని ఫేస్ చేయడం కోసం వాళ్ళు ఫీ స్ట్రక్చర్స్ తక్కువ ఇచ్చి స్టూడెంట్స్ని మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఎగ్జాంపుల్ యూనివర్సిటీ పర్పెచువల్ది మనకు ఫీ స్ట్రక్చర్ చూస్తే ఇట్లా కాలేజ్ వచ్చేసి ఒక యూనివర్సిటీ నుంచి అఫీషియల్ ఫీ స్ట్రక్చర్ రిలీజ్ చేస్తుందండి. ఇది కాలేజ్ నుంచి ఉన్నటువంటి అఫీషియల్ ఫీ స్ట్రక్చర్ అండి. దీంట్లో మనకి ఫస్ట్ ప్రీ మెడికల్ ప్రోగ్రామ్, అంటే ఫిలిప్పీన్స్లో ఫస్ట్ 1.5 year BS ప్రోగ్రామ్ ఉంటుందండి. ఆ 1.5 year BS ప్రోగ్రామ్కి అక్కడ కాలేజ్ ట్యూషన్ ఫీ వచ్చేసి 4 లక్షల పెసోలు అండి. అంటే అక్కడ కరెన్సీని మనం ఫిలిప్పైన్ పెసో అంటామండి. 4 లక్షల పెసోలు అంటే మన ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్లీ 5,90,000 నుంచి 6 lakhs మధ్యలో అవుతుందండి అది. అంటే మన డాలర్ యొక్క కన్వర్షన్ బట్టి ఈరోజు ఒక ఫిలిప్పీన్ పెసో వచ్చేసి ₹1.48 అండి. అంటే మనం 1,48,000 ఇస్తే అక్కడ 1 లక్ష పెసోలు వస్తాయండి. ఈ 4 లక్షల పెసోలను కూడా మనకి ఈ BS ప్రోగ్రామ్ అనేది 5 terms అండి అక్కడ. అంటే ఫస్ట్ ఇయర్లో 3 terms ఉంటుంది, సెకండ్ ఇయర్లో 2 terms ఉంటుందండి. ఒక్కొక్క టర్మ్ వచ్చేసి 3.5 months ఉంటుందండి. టోటల్గా 18 months ప్రోగ్రామ్. ఈ 5 terms కూడా స్టూడెంట్ ఆ యొక్క 4 లక్షల పెసోల్ని డివైడెడ్ ఇంటూ 5 installments అండి. అంటే 80,000 pesos. ఆ 80,000 pesosని కూడా అపాన్ ఎన్రోల్మెంట్ 40,000 pesos, ఎట్ ద టైమ్ ఆఫ్ అటెండింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ 40,000 pesos. అంటే ఈ ఫస్ట్ 1.5 year BS ప్రోగ్రాంలోనే స్టూడెంట్ ఒక 10 installmentsలో ఫీజు పే చేసుకోవచ్చు అండి. అంటే ఈ 60,000 రూపాయలు, ఈ 6 లక్షల రూపాయలని తను 60,000 చొప్పున ఈజీ ఇన్స్టాల్మెంట్లో 10 installment పే చేసుకోవచ్చు అండి. తర్వాత మెడిసిన్ అండి. మెడిసిన్ వచ్చేసి 4 years అండి అక్కడ. అంటే ఫిలిప్పీన్స్లో ఫస్ట్ 1.5 year కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ ఎట్ ద సేమ్ టైం NMAT అనే ఎగ్జామ్ కూడా అక్కడ అటెండ్ అవ్వాలండి. అంటే ఇది డ్యూయలింగ్ ప్రోగ్రామ్ అండి. వైల్ స్టడింగ్ BS ప్రోగ్రామ్ అప్పుడే మనం NMAT రాసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ ఈ 1.5 yearలో వాళ్ళకి ఒక 3 to 4 attempts ఉంటాయండి. దాంట్లో స్టూడెంట్ 40% స్కోర్ చేయాలి. అంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్ తీసుకునే వాళ్ళు కంపల్సరీ NMAT క్వాలిఫై అవ్వాలండి. కొన్ని కాలేజీలో ఏమో NMAT అనేది మ్యాండేటరీ కాదు, కానీ ఖచ్చితంగా అటెంప్ట్ చేసి ఉండాలి, ఏదో ఒక స్కోర్ అయితే కావాలి. దాని తర్వాత మనకి 4 years MD ప్రోగ్రామ్ ఉంటుందండి. ఈ 4 years MD ప్రోగ్రామ్కి మనకి ఫస్ట్ ఇయర్ MD ప్రోగ్రామ్ యూనివర్సిటీ పర్పెచువల్లో 4,50,000 pesos అండి. సెకండ్ ఇయర్ MD ప్రోగ్రామ్ వచ్చేసి 3 లక్షల పెసోలు అండి. థర్డ్ ఇయర్ MD ప్రోగ్రామ్ వచ్చేసి 2 lakhs pesos అండి, 2 లక్షల పెసోలు. ఫోర్త్ ఇయర్ MD ప్రోగ్రామ్ వచ్చేసి ఇంకొక 2 lakhs pesos అండి, అంటే మన 2 లక్షల పెసోలు. మొత్తంగా 11,50,000 pesos అనేది MD 4 years ఫీజు అండి. దాన్ని ఇయర్కి 4 installments చొప్పున మొత్తం 16 installmenట్లు కట్టుకోవచ్చు అండి. అంటే మొత్తం ఈ 5.5 yearsలో స్టూడెంట్ అనేవాళ్ళు ఒక 26 installmenట్లో ఫీజు పే చేసుకోవచ్చు అండి. అది ఈజీ ఇన్స్టాల్మెంట్స్ ఉంటుంది. అంటే నేను చూసిన ఫీ స్ట్రక్చర్లు అయితే ఉన్నాయో ఇక్కడ కన్సల్టెంట్స్ స్మార్ట్గా వాళ్ళు ఏంటంటే
ఏంటంటే ఈ కరెన్సీని ఏం చేస్తారంటే అక్కడ ఫిలిపిన్ పెసో అనేది మెన్షన్ చేయకుండా జస్ట్ మనకు నెంబర్ మెన్షన్ చేస్తున్నారండి. 4,50,000, 3 lakhs, 2 lakhs, 2 lakhs. పేరెంట్కి ఏం చెప్తున్నారంటే ఇది ఇండియన్ రూపీస్ అండి అని చెప్తున్నారు. అంటే రేపు వాళ్ళకి అర్థం కావాల్సిందంటే ఈ ఫీ స్ట్రక్చర్ పైన ఇంకొక 50% పే చేయాలండి. ఇంకొకటి వాళ్ళు ఏమంటారు, మీకు ఇక్కడ అగ్రిమెంట్స్ రాస్తామండి అని చెప్తున్నారు. ఏ కాలేజీ కూడా ఏ కన్సల్టెన్సీని అగ్రిమెంట్ ఇవ్వమని చెప్పదండి. యూనివర్సిటీ కంటే ఒక అఫీషియల్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది కాలేజీ వాళ్ళు వాళ్ళ యొక్క అకౌంటింగ్ మేనేజింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫీ స్ట్రక్చర్. ఎవరికైనా పేరెంట్కి కావాలన్నా కూడా మా ఆఫీస్ కాల్ చేస్తే ఈ ఫీ స్ట్రక్చర్ పంపిస్తాం మేము. ప్లస్ ఇదే ఫీ స్ట్రక్చర్ మీరు ఎవరితో కన్ఫర్మ్ చేసుకోవాలనేది నేను యూనివర్సిటీ ఈమెయిల్ ఐడి ఇస్తానండి. అక్కడ ఉన్నటువంటి అకౌంటింగ్ మేనేజర్ ఈమెయిల్ ఐడి ఇస్తాను. ఆ ఈమెయిల్కి పంపించి వాళ్ళు అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు అండి, అంటే ఇది స్ట్రక్చర్ ఇది మీరు ఇచ్చిందేనా కాదా. ప్లస్ మీకు ఎవరైనా కన్సల్టెన్సీ వాళ్ళు ఆల్రెడీ స్ట్రక్చర్ ఇచ్చి ఉంటే దాన్ని మీరు కాలేజీకి పంపించి పలానా కన్సల్టెన్సీ మాకు ఈ ఫీ స్ట్రక్చర్ ఆఫర్ చేశారు, ఇది కరెక్టా కాదా అనేది. ఎందుకంటే ఇక్కడ బాబా కన్సల్టెన్సీలు ఎక్కువైపోయినాయండి ఈ మధ్య. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆఫీస్లో తయారవుతాయండి ఫీ స్ట్రక్చర్. అట్లా కాకుండా మన యూనివర్సిటీకి అఫీషియల్ ఫీ స్ట్రక్చర్ ఏదో అది ఫిలిప్పీన్స్ లో మీరు ఒక 3 colleges 3 యూనివర్సిటీస్ లో మీరు పంపిస్తున్నారు స్టూడెంట్స్ ని. సో వేరే కాలేజెస్ లో ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది సార్? ఓకే అండి, ఎగ్జాంపుల్ ఇందాక మేము ఆల్రెడీ పర్పెచువల్ చెప్పానండి. యూనివర్సిటీ పర్పెచువల్ అయితే మనకి ఇక్కడ అంటే మన ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్లీ ఒక 23 lakhs అవుతుంది. అదే ఫిలిప్పీన్స్ కరెన్సీ అయితే ఎగ్జాక్ట్లీ మనకు 15,50,000 అండి. అది ఫిక్స్డ్ ఉంటుంది. ఐఎన్ఆర్ అనేది మనకు ఫ్లక్చుయేషన్ ఉంటుందండి, ఈ డాలర్ పైన డిపెండ్ అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీ టు డాలర్ కన్వర్ట్ అవ్వాలి, డాలర్ నుంచి మళ్ళీ పెసో కన్వర్ట్ అవ్వాలి. ఆ కన్వర్షన్ ఛార్జెస్ని బట్టి మనకి ఇండియన్ రూపీస్లో కొంచెం డిఫరెన్షియేషన్ వస్తుందండి మనకి ఎవరి ఇయర్ కూడా. అండ్ యూనివర్సిటీ ఆఫ్ విసాయస్ గుల్లాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో మనకి ఇప్పుడు ఉన్నటువంటి పెసో కన్వర్షన్ ప్రకారం అప్రాక్సిమేట్లీ ఒక 17.5 lakhs ఇండియన్ రూపీస్ అనేది మనకి అక్కడ కాలేజ్ ఫీజు అండి. అదేవిధంగా ఎమిలియో అగ్నాల్డో కాలేజ్ ఆఫ్ మెడిసిన్ కానీ తీసుకున్నట్లయితే అక్కడ ఆల్మోస్ట్ ఒక 17 lakhs చేంజ్ మనకి పెసోస్ అండి, 17,20,000 ఎగ్జాక్ట్లీ. అది మనకి ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్లీ ఒక 25 lakhs అవుతుందండి. సో ఈ కాలేజీ ఫీజెస్ కాకుండా వాళ్ళకి అదర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనకి మంత్లీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ అప్రాక్సిమేట్లీ ఒక 10,000 నుంచి 11,000 పెసోస్ ఉంటుందండి. అది 16,000 నుంచి 17,000 అవుతుంది. బట్ పేరెంట్స్ ఒక 20,000 మంత్లీ పంపించుకునేటటువంటి ప్రయత్నం చేయాలండి. అంటే పిల్లలకి పాకెట్ మనీ అన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. ఇవి కాకుండా మళ్ళీ ఎవ్రీ ఇయర్ వీసా రెన్యూవల్స్ ఉంటాయండి. అంటే మనం ప్రతి సంవత్సరం కూడా మన వీసాని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ ఏసీఆర్ కార్డు అనేది మనం తీసుకోవాలండి. అది మళ్ళీ ఎవ్రీ ఇయర్ వచ్చిపోవడానికి వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ కానీ ఏదైనా కూడా అదర్ ఎక్స్పెన్సెస్ ఒక 12 lakhs పెట్టుకున్నట్లయితే ఈ ఫీజు పైన వాళ్ళు కంఫర్టబుల్గా మెడిసిన్ కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ యూవీ గుల్లాస్ అనేది మాత్రం మీకు అప్రాక్సిమేట్లీ 17 to 17.5 lakhs ఉందండి. కెరియర్ ప్లస్ ఇస్ ద ఓన్లీ ఎక్స్క్లూజివ్ కన్సల్టెన్సీ అండి టు రిక్రూట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అండ్ మాతో పాటు ఆప్టిమస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఉంటుందండి. సో ఇద్దరం మాత్రమే యూవీ గుల్లాస్కి అడ్మిషన్ చేయగలుగుతామండి. సో పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయంలో అవేర్గా ఉండండి. చాలామంది అడ్మిషన్లు తీసుకొని మళ్ళీ వేరే కన్సల్టెన్సీ అంటే వేరే యూనివర్సిటీస్కి మార్చుకునే ప్రయత్నాలు జరుగుతాయి. సో మీకు ఆథరైజ్డ్ ఎవరు అనేది మీకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూసుకుంటే దాంట్లో మీకు క్లియర్గా ఉంటుందండి. ఓకే, విదేశాల్లో MBBS చేయడం అనేది ప్రతి స్టూడెంట్కి ఒక కళ. అవునండి. సో ఎలాంటి యూనివర్సిటీని ఎంచుకోవాలనేది కూడా వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ మీరు అందించే యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్. ఒకటండి, స్టూడెంట్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ యొక్క విశ్వ ప్రయత్నాలు చేస్తారండి ఈ నీటిలో ర్యాంక్ తెప్పించుకోవడం కోసం. సో స్టూడెంట్స్ 100% వాళ్ళు ఎఫర్ట్ పెడతారు. ఎందుకంటే బైపీసీ తీసుకుంటున్న స్టూడెంట్ వాళ్ళకి డ్రీమ్ MBBS చేయాలనండి, వేరే కోర్సెస్ కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మనకి ల్యాక్ ఆఫ్ సీట్స్ వల్ల కానివ్వండి, స్టూడెంట్స్ అనేవాళ్ళు సెకండ్ ఆప్షన్ కింద అబ్రాడ్ అనేది చూజ్ చేసుకుంటున్నారండి. కానీ ఇప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, గతంలో ఓన్లీ అబ్రాడ్ వెళ్ళిన స్టూడెంట్స్ మాత్రమే ఇండియాకి వచ్చిన తర్వాత FMGE అనే ఎగ్జామ్ రాయాలండి, అంటే లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే అండి, స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళైనా కానివ్వండి, ఇండియాలో చదువుతున్న వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళ MBBS ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఎగ్జామ్ క్లియర్ చేయాలండి. అది నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. కానీ దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, అబ్రాడ్లో ఎడ్యుకేషన్ కూడా ఏ విధంగా చూసుకున్నా కూడా మన ఇండియాకి తక్కువ అని చెప్పలేమండి. ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అండి ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్, బికాజ్ వీఆర్ మోర్ పాపులేటెడ్ కంట్రీ అండి. మన దగ్గర క్లినికల్ ఎక్స్పోజర్ బాగుంటుంది. అదేవిధంగా ఫిలిప్పీన్స్ కూడా ఏంటంటే చిన్న దేశమైనా కూడా అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఒక 15 to 16 crores ఆఫ్ పాపులేషన్ అండి. అక్కడ కూడా మనకు క్లినికల్ ఎక్స్పోజర్ చాలా సక్సెస్ఫుల్ ఉంటుందండి. ప్లస్ అక్కడ యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీస్ అందరూ కూడా వాళ్ళు క్లినికల్ ఫ్యాకల్టీ అండి. అంటే దే ఆల్సో డూ ప్రాక్టీస్ అండ్ దే కమ్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ అండి. సో అందరూ డాక్టర్స్ అవడం వల్ల ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క బుక్ కూడా డిఫరెంట్ ఆథర్స్ ఉంటారు. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ యొక్క మెడికల్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చారండి. సో అట్లా ఇప్పుడు టీచింగ్ ఫ్యాకల్టీ అయితే ఏంటంటే లేటెస్ట్ ఉన్నటువంటి ఇంప్లిమెంట్స్ కూడా వాళ్ళు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
సో క్లినికల్ ఫ్యాకల్టీ దొరకడం అనేది స్టూడెంట్కి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అండి, అది అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ లక్ అని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, డైసెక్షన్ కానివ్వండి, అన్నీ కూడా లైవ్ బాడీ అంటే మన రియల్ డెడ్ బాడీస్ పైన డైసెక్షన్ జరుగుతుందండి. ప్లస్ అనేది తర్వాత లాస్ట్ ఇయర్ ముఖ్యంగా ఫిలిప్పీన్స్లో లాస్ట్ ఇయర్ ఏదైతే క్లర్క్షిప్ ప్రోగ్రామ్ ఉందో అండి, ఈ క్లర్క్షిప్ ప్రోగ్రామ్కి స్టూడెంట్ చాలా స్ట్రెయిన్ అవుతారండి. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ డ్యూటీస్ అనేది 365 డేస్లో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైం హాస్పిటల్లోనే ఉంటారు. అంటే దే విల్ సీ నెంబర్ ఆఫ్ ఓపీస్, దే విల్ సీ నెంబర్ ఆఫ్ దే ట్రీట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. అంటే ఏంటంటే ఫిలిప్పీన్స్లో పాపులేటెడ్ కంట్రీ కాబట్టి పేషెంట్స్ ఎక్కువ వస్తారండి. అండ్ మోర్ ఓవర్ ఫిలిప్పీన్స్ అనేది ఎకనామికలీ అంత రిచ్ కంట్రీ కాదండి. సో పూర్ పీపుల్ ఎక్కువ మంది హాస్పిటల్స్కి వస్తారు కాబట్టి మనకి హ్యాండ్ ప్రాక్టీస్ దొరుకుతుందండి. అండ్ అక్కడ రొటేషన్స్ కూడా 36 అవర్స్ షిఫ్ట్ అండ్ అగైన్ 12 అవర్స్ షిఫ్ట్, అట్లా రొటీన్ షిఫ్ట్స్ ఉంటాయండి. సో స్టూడెంట్ కంప్లీట్గా హాస్పిటల్ ఉండటం వల్ల ఎక్కువ ప్రాక్టీస్ దొరకడం వల్ల రేపు FMG రాయడం కూడా ఈజీగా ఉంటుందండి వాళ్ళకి. సో ఇది బెస్ట్ రీజన్ టు చూస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి అకాడమిక్ క్యాలెండర్? అక్కడ అకాడమిక్ క్యాలెండర్ వచ్చేసి మనకి యూనివర్సిటీస్లో మనకి 2 ఇంటేక్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి సెప్టెంబర్ ఇంటేక్, ఇంకొకటి వచ్చేసి జనవరి ఇంటేక్ అండి. సో ప్రతి కాలేజ్ కూడా ఒక అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుందండి. ఎగ్జాంపుల్ ఇది మనకి యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ చూసుకుంటే అకాడమిక్ క్యాలెండర్ అండి. అంటే స్టూడెంట్ ఎప్పుడు అడ్మిషన్ తీసుకుంటే ఎప్పుడు వాళ్ళు మెడిసిన్లోకి వెళ్తారనేది. అంటే ఇక్కడ మనకి ప్రస్తుతానికి యూనివర్సిటీ పర్పెచువల్లో మనకి 2 సెషన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి అక్టోబర్ 17th సెషన్ అండి, ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది క్లాసెస్ అది. తర్వాత వచ్చేసి మనకి నవంబర్ 4th సెషన్ అండి. ఈ రెండు కూడా మనకి సెప్టెంబర్ ఇంటేక్ కింద వస్తాయండి. ఈ 2 సెషన్స్లో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్ వాళ్ళ యొక్క 5 టర్మ్స్ అనేది 2023 జనవరి కంప్లీట్ చేసుకుంటారండి. వాళ్ళు మెడిసిన్లోకి 2023 మార్చ్కి వెళ్తారండి. అంటే ఈ 1 year 4 months అప్రాక్సిమేట్లీ ఈ ఏబీ సైకాలజీ ప్రోగ్రామ్ ఉంటుందండి. తర్వాత మనకు జనవరి ఇంటేక్ ఉంటుందండి. ఈ జనవరి ఇంటేక్లో ఎవరైనా అంటే నవంబర్ 4th లోపు మనం అక్కడ ఎన్రోల్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఫర్దర్గా జనవరి ఇంటేక్ ఉంటుందండి, 2022 జనవరి ఇంటేక్. వాళ్ళు వచ్చేసి మెడిసిన్లోకి 2023 ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్కి ప్రమోట్ అవుతారండి. అంటే మనకి ఆల్మోస్ట్ జనవరి నుంచి మళ్ళీ 1.5 year అండి. సో ఈ అకాడమిక్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. అంటే స్టూడెంట్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారు, కొంతమంది క్లాసెస్ వింటున్నారు. ఈవెన్ యూవీ గుల్లాస్ కూడా ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ 2nd నుంచి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయండి. ఎవరైనా స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకి రేపటి నుంచి మేము యాక్సెస్ ఇవ్వగలుగుతామండి. ఎందుకంటే యూవీ గుల్లాస్ అనేది కంప్లీట్లీ పోర్టల్ యాక్సెస్ మా దగ్గరే ఉంటుంది. ఎవరైనా స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాక్ క్లాసెస్ విని తర్వాత క్లాసెస్ అర్థమవుతుంది మాకు అంతా ఓకే అనుకున్న వాళ్ళు క్లాసెస్ కంటిన్యూ చేయొచ్చు అండి. ప్లస్ ఇందాక యాక్చువల్గా నాకు ఇంతకుముందు వచ్చేటప్పుడు ఒక డౌట్ అడిగారండి. యాక్చువల్గా BS ప్రోగ్రాంలో సబ్జెక్ట్స్ ఏముంటాయి అనేది. అంటే చాలామంది కన్సల్టెంట్స్ ఇక్కడ వేరే కంట్రీస్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు BS ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఇంటర్మీడియట్నే మళ్ళీ రిపీట్ చేస్తారు, ఇంటర్మీడియట్లో చెప్పిన ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్తారు అంటున్నారండి. అది కాదండి. BS ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్కి మెడిసిన్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఇస్తున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ కోర్స్ అండ్ ఒక స్టాండర్డ్ కోర్స్ అండి అది. అంటే ఆల్మోస్ట్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ప్రీ మెడికల్ ప్రోగ్రామ్ అండి అది. వాళ్ళకి ఇక్కడ వచ్చే సైకాలజీ ఎక్కువ ఉంటుందండి, వాళ్ళకి క్లాసెస్ ఎక్కువ సైకాలజీ మీద చెప్తారు. అంటే స్టూడెంట్ ఒక మెడిసిన్కి వెళ్ళే ముందు అతను ఒక డాక్టర్గా వెళ్ళాలంటే అతనికి కావాల్సినట్టు ఒక ప్రొఫెషనలిజం బట్టి ప్లస్ అతను ఎదర్ ఈజ్ సూటబుల్ ఆర్ నాట్ ఫర్ బీయింగ్ ఏ డాక్టర్. సో అనేది మొత్తం ఈ 1.5 year కోర్సులోనే అతను నేర్చుకుంటాడండి. ఇంకోటి ఇంట్రడక్షన్ ఆఫ్ ఎనాటమీ ఉంటుంది, ఇంట్రడక్షన్ ఆఫ్ ఫిజియాలజీ ఉంటుంది, ఇంట్రడక్షన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి MDలో వెళ్తే మనకి ఏదైతే మనకి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ కోర్స్ ఏదైతే ఉందో మనకి ఇనీషియల్గా మనం ఒక బేసిక్ నేర్చుకోవడం అనేది ఉంటుందండి 1.5 year అనేది. సో స్టూడెంట్ ఖచ్చితంగా యూజ్ఫుల్ ప్రోగ్రామే అది. అది కూడా ఎందుకు అక్కడ ఫిలిప్పీన్స్లో చేస్తామంటే అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారంగా మనం మెడిసిన్లో ఎంటర్ అవ్వడానికి 14 years ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావాలండి. సో మనకి ఇండియా నుంచి 12 years ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తోనే వెళ్తున్నాం కాబట్టి అనదర్ 1.5 year to 2 year అనేది అక్కడ మనం BS ప్రోగ్రామ్ చేయాలండి. ఒక విదేశాలకు పంపిస్తున్నారు కాబట్టి స్టూడెంట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీ వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్ అక్కడ? తప్పకుండా అండి. అంటే ఓన్లీ కెరీర్ ప్లస్ అనే కాదు, కొన్ని ఆథరైజ్డ్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మేజర్గా స్టూడెంట్స్ రిక్రూట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా అంటే మన ఇండియా నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఆథరైజ్డ్ కన్సల్టెంట్స్ త్రూ వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ సేఫ్గానే ఉంటారండి. అంటే ప్రతి కన్సల్టెంట్స్ త్రూ కూడా అక్కడ క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్లస్ మన ప్రతి యూనివర్సిటీలో కూడా ఒక 4 to 5 క్యాంటీన్స్ ఉంటాయండి. స్టూడెంట్స్ వాళ్ళు నచ్చిన దగ్గర ఫుడ్ తినొచ్చు. అండ్ యూనివర్సిటీ ఇన్సైడ్ అకామిడేషన్ ఉంది, అవుట్ సైడ్ అకామిడేషన్ ఉందండి. సో మా కెరియర్ ప్లస్ త్రూ వెళ్తున్న ప్రతి స్టూడెంట్ కూడా ఈ 3 కాలేజ్ విషయంలో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. సో ఇన్ క్యాంపస్ మా కెరియర్ ప్లస్ ఆఫీస్ ఉంటుంది, ప్లస్ మా ఓన్ క్యాంటీన్స్ ఉన్నాయి, మా డార్మెటరీస్ ఉన్నాయి. స్టూడెంట్స్ని ఖచ్చితంగా ఈ త్రూ అవుట్ కోర్సు 5.5 years అంటే ఒక కన్సల్టెన్సీ యొక్క ముఖ్యమైన పాత్ర ఏముంటుందంటే అక్కడ స్టూడెంట్కి ఎవరి ఇయర్ వాళ్ళ వీసా ఎక్స్టెన్షన్ చేయించడం కానివ్వండి, ప్లస్ వాళ్ళకి ప్రతి సెమిస్టర్కి వాళ్ళని ఎన్రోల్మెంట్ చేయించడం కానివ్వండి, ఫర్దర్గా స్టూడెంట్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన ఆఫీస్ నుంచి వెళ్ళి యూనివర్సిటీలో మాట్లాడడం కానివ్వండి, ఏదైనా సిక్ ఫాల్ అయినా కూడా వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ సర్వీసెస్ కంపల్సరీ ఒక కన్సల్టెన్సీ పాత్ర అయితే 100% రిక్వైర్డ్ అండి. దానికోసమే మీరు చూడండి ఫిలిప్పీన్ ఎంబసీలో స్టూడెంట్స్ డైరెక్ట్గా ఎవరైనా వీసా తీసుకోవాలంటే అక్కడ వీసాస్ రావండి. ఖచ్చితంగా దే హ్యావ్ టు గో త్రూ ఏ కన్సల్టెన్సీ అండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత
అక్కడ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అది ఓన్లీ ఒక కన్సల్టెన్సీ వాళ్ళు ఉండి మాత్రమే చేయించగలుగుతారండి. అంటే ఒక ఆథరైజ్డ్ కన్సల్టెన్సీ త్రూనే వాళ్ళు అక్కడికి ప్రాసెస్ అవ్వాలండి. అంటే స్టూడెంట్ అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏ కన్సల్టెన్సీ త్రూ వచ్చారనేది అక్కడ ఇండియన్ ఎంబసీలో రికార్డు ఉంటుందండి. సో ఖచ్చితంగా ఆ స్టూడెంట్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ కన్సల్టెన్సీని పిలిచి మాట్లాడి ఆ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయమనేది ఇండియన్ ఎంబసీ అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందండి. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఫిలిప్పీన్స్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఏ విధంగా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మీరు ఒక ప్రాపర్ కన్సల్టెన్సీ త్రూగా ఆల్రెడీ యూనివర్సిటీస్లో ఆథరైజ్డ్ అయిన వాళ్ళు కానివ్వండి ఆర్ ఆథరైజ్డ్ వాళ్ళతో అండర్ అసోసియేట్ అయిన కన్సల్టెన్సీ త్రూ అయినా కూడా మీరు అడ్మిషన్ తీసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చండి. కాకపోతే మీ కన్సల్టెన్సీ అనే ఏదైతే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళు ఏ ఇయర్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యారు, ప్లస్ వాళ్ళ త్రూ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయ్యారా లేదా చూడండి అండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని వందల కన్సల్టెన్సీ వచ్చినాయి. కనీసం ఫిలిప్పీన్స్ వీసా కూడా వాళ్ళ ఇంతవరకు తీసుకొని ఫిలిప్పీన్స్ కూడా ట్రావెల్ కాని వాళ్ళు కూడా ఎంతోమంది ఇక్కడ అడ్మిషన్స్ చేస్తున్నారు. సో అలా మీరు ఇబ్బంది పడకుండా, ఎందుకంటే వాళ్ళు అడ్మిషన్స్ చేయలేక ఫీజులు డిస్కౌంట్లు ఇవ్వడం కానివ్వండి, మీకు వేరే విధాలుగా మభ్యపెట్టడం కానీ జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఏంటంటే వాళ్ళ ద్వారా వాళ్ళు ఆ కన్సల్టెన్సీని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, ప్లస్ వాళ్ళ ద్వారా ఆల్రెడీ కంప్లీట్ చేసుకుని వచ్చిన స్టూడెంట్స్ ఒక 2-3 బ్యాచ్లు ఉన్నాయా లేదా ఆ స్టూడెంట్స్తో మాట్లాడుకొని వాళ్ళందరూ కూడా ఆ కన్సల్టెన్సీ గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ కన్సల్టెన్సీ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ శివ గారు. ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చేస్తే స్టూడెంట్స్కి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.